హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ అయిన వీడియో చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మన సౌండ్స్ అండి. నేను ఈరోజు అయితే సండే బుక్లో చూశాను. నాకు ఈ బుక్ చూసినప్పటి నుండి కాదు, నాకు ఎప్పటి నుండైనా ఈ వీడియో తెలియజేయాలనేది నాకు ఎప్పటి నుండో అనుకుంటున్నా. కానీ ఈరోజు ఏంటంటే ఇది బాబోయ్ ఏమిటి ఈ మోత అనేది ఒక శీర్షిక వచ్చింది. ఈ శీర్షిక చూసిన తర్వాత నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరనే ఈ సౌండ్లు డీజే సౌండ్లతోని ఒకరు ఇబ్బంది పడి కుటుంబం పెళ్ళి ఆగిపోయిన పరిస్థితి ఎదురైంది మా దగ్గరనే. అది కూడా మనసులో తిరుగుతుంది నాకు. ఈ సౌండ్స్ ఏంటంటే ఇవి చెప్తుంటే వేరే పిల్లలకు కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, సొంత పిల్లలకు కానీ, బయట పిల్లలకు కానీ అబ్బా చెప్పొచ్చింది అని అనుకుంటారు. ఈమె చెప్పిందిలే అన్నీ ఇదే అని అనుకుంటారు. కానీ ఎంత అనుభవం అయినా కూడా కొందరికి తెలియదు. ఏమంటే చూడండి ఫ్రెండ్స్, ఇక సౌండ్లది ఫోటో ఇచ్చిండ్రు, దగ్గర పెడతా. ఈరోజు ఇది చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డీజే సౌండ్లు అందరికీ పడవు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే అయినా, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళకైనా చాలా డేంజర్. పిల్లలకు కూడా ఏంటంటే మనం పెళ్ళిళ్ళప్పుడు సౌండ్స్ పెట్టుకొని, డీజే సౌండ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అవి చేస్తుంటాం. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. అట్లాంటప్పుడు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులైనా, పెద్దవాళ్ళు ఒక 60-70 ఏళ్ళు, 50 నుండి కూడా 40 ఏళ్ళు ఏందండి, 30-20 ఏళ్ళ పిల్లోడికే మొన్న ఈ సౌండ్స్తోని దేవుడు తీసుకెళ్ళిన సంఘటన నేను విన్నాను. అదైతే చాలా అదే వాళ్ళ అక్క పెళ్ళి రాత్రి సౌండ్స్తో చేసిండ్రు. అయిన తర్వాత తెల్లారే దేవుడు తనని తీసుకెళ్ళిండు ఒక అబ్బాయిని. ఇంకా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో తీయాలంటే కూడా నాకు అంత బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్. చెప్పడానికి కూడా ఎవరిది రాత ఎలా జరగనుందో తెలియదు. కానీ నేనైతే ఈ సౌండ్స్ గురించి నేనైతే ఎప్పటి నుండో వీడియో తీయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక ఈరోజైతే అంటే అందరి సాక్షిగా ఈ పేపర్లో సౌండ్ల గురించి ఇచ్చారు. నాకైతే ఇక తీద్దామన్న ఉత్సాహంతో నేను మాట్లాడుతున్నా. ముసలి వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు చిరాకున్నా, బాధ ఇబ్బందిగా ఉన్నా కూడా అక్కడ ఉండకండి. పెళ్ళి కానీ ఎంత దగ్గర పెళ్ళిళ్ళైనా, ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా కానీ మీకు ఇబ్బంది అనిపించినప్పుడు చక్కగా ఎవరి బండో కారో ఏదైనా ఉంటే ఆటోనో ఎక్కేసి చక్కగా ఇళ్ళకి వెళ్ళండి. అక్కడ ఇబ్బంది పడుతూ మాత్రం పిల్లలను పెట్టుకొని ఉండొద్దు. పిల్లలు ఏడ్చినా సతాయించినా ఎందుకు ఏడుస్తారండి? వాళ్ళకు ఇబ్బందిగా ఉంటేనే కదా చిన్నపిల్లలు ఏడ్చేది. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు అయ్యో మా వాళ్ళే కదా, ఎట్లా ఉంటే ఏమనుకుంటారో, పోతే ఏమనుకుంటారో అని మాత్రం సందేహించకండి. పిల్లలు ఏడ్చిన సతాయించినా చక్కగా తీసుకొని ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోయి, లేకుంటే వేరే దూరంగా ఏదన్నా ఉంటే వేరే ఇల్లు కానీ ఏదన్నా విడిది కానీ ఉంటే అక్కడ స్పెండ్ చేయండి. కానీ ఆ సౌండ్లల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, వృద్ధులను ఇబ్బంది పెట్టకండి. అందరికీ సౌండ్స్ పడతలేవు. చాలా బాధాకరంగా ఉన్నది అందరికీ. ఇప్పుడు అందరికీ ఎట్లా అంటే ఈ కరోనా చేయబట్టో, ఈ మందులు జల్లిన ఆహారం తినడం వల్లనో మొత్తానికైతే అందరికీ వీక్ బాడీలే ఉన్నాయి. ఆరోగ్యంగా ఎవరు లేరని అయితే అందరు చెప్పుకుంటున్న విషయం. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఇంకా బాగా చెప్పాలని ఉంది ఫ్రెండ్స్. సౌండ్స్ డీజే సౌండ్ పెళ్ళిళ్ళలో కూడా పెట్టకండి. ఏదో అది పెట్టినా కూడా మీడియం రేంజ్లో పెట్టుకొని మీడియంగా ఆటలాడి పాట పాడుకోండి. కానీ ఇట్లా పెట్టి మీరు ఇబ్బంది పడి అందరిని ఇబ్బంది పెట్టకండి. చిన్న పిల్లలు, పెద్ద మనుషులు ఉన్నవాళ్ళు, ఎవరైనా ఫ్రెండ్స్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎవరికైనా కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ సౌండ్స్ పడతలేవు. ఎవరి ఆరోగ్యం ఎట్లుందో కూడా తెలియదు.
అట్లాంటప్పుడు ఎవరికైనా ఇబ్బంది చిరాకు అది సౌండ్స్తోని కొంచెం మనకు పడనట్టుగా ఇబ్బందిగా అనిపించినప్పుడు చెప్పేయండి. మొహమాట పడుకుంటూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ సౌండ్ పడతలేదు, నేను వెళ్తున్నా అని చెప్పండి. అంత అర్థం చేసుకోకుండా ఎవరు ఉండరండి. అంత ఈ ఈ వాతావరణంలో, ఈ కరోనా వాతావరణంలో ఎవ్వరు కూడా అనుకునే ఛాన్స్ లేదు, ఇబ్బంది పడే ఛాన్స్ లేదు. మాకు పడదు, మాకు కొంచెం ఇదవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందని వెళ్ళి మళ్ళీ సౌండ్స్ లేనప్పుడు వచ్చి అందులో కలిసి పెళ్ళిలో కానీ దేనిలో కానీ హాజరు అయితే అవ్వండి, లేకుంటలేదు. పిల్లలు ఇబ్బందిగా పెద్ద మనుషులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే మనం వెళ్ళలేం కదా ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో ఇది చూసిన తర్వాతనైతే నేనైతే మొత్తం చదవలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలుసు ఇది నాకు కూడా అస్సలు పడదు. ఎంత డీజే సౌండ్స్ ఉంటే అక్కడ చికాకు అనిపిస్తుంటుంది, తలనొప్పి వస్తుంటుంది, ఇక అంత ఎటో అవుతుంటుంది ప్రాణం. అసలు ఆ సౌండ్లకు భయం భయం అవుతుంటుంది, ఉండలేను. మా బిడ్డ పెళ్ళిలో కూడా అంత దూరాన సౌండ్స్ ఉంటే మేము ఇంత దూరాన ఉన్నాం అసలు. ఇక మా బాబేమో మీరు ముందట ఉండరా, ఎందుకు వెనుకుంటుండ్రు అని బెదిరించిండు మా కొడుకు. పర్వాలేదురా, మన బిడ్డకు మనకు చూసినాము, అక్కడ కలిసినాము, ఇక్కడ నేను వెనుక ఉన్నా, నువ్వు ఎందుకు ఎట్లా అనుకుంటున్నావు, ఎందుకు ఎవరేమనుకుంటే మనకేది, నాకు సౌండ్స్ పడాయి, నేను దూరాననే ఉంటారా అనేసి వానికి గట్టిగానే చెప్పేసిన. ఎందుకు అనుకునేది ఏముంది, అక్కడ అందరు డ్యాన్సులు చేస్తుండ్రు, కోలాటాలు వేస్తుండ్రు మా బిడ్డ పెళ్ళిలో. ఇక అంతా వాళ్ళు బరాతు తీస్తుంటే మంచిగా వాళ్ళు ఇది చేసిండ్రు. సంతోషమే కానీ అందరికీ పడదు. అయినా కానీ ఫ్రెండ్స్ ఎవరైనా సౌండ్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని సౌండ్స్ని డీజే సౌండ్ కానీ ఏ సౌండ్ కానీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నాకు ఈరోజు వచ్చిన ఈ సండే పేపర్లో చూసి నేను ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. ఎవరైనా నేను చెప్పే ఈ సౌండ్స్ గురించి కానీ చెప్పే విధానానికి అని ఎవరికైనా తప్పనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇవైతే తట్టుకోలేనండి, నాకైతే చాలా బాధ అనిపిస్తుంటుంది. నేను ఎదుర్కొన్నాను కూడా ఈ సౌండ్స్, డీజే సౌండ్స్. పిల్లలు కానీ చక్కగా ఆటో తీసుకొని కానీ కారు ఉంటే కారు ఉన్న వాళ్ళు కారు తీసుకొని కానీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు కానీ లేకుంటే కొంచెం మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంచండి. సేఫ్టీగా అర్థం చేసుకోండి. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సౌండ్స్ చాలా ఇబ్బందికరం అండి. ఇప్పుడు అందరికీ హార్ట్ కానీ హెడేక్ తలనొప్పి కానీ తట్టుకోలేము. ఒక్కొక్కరైతే మామూలుగా ఉన్నా కానీ ఫంక్షన్ జరిగినా కూడా కొందరికి పడదండి, పడదు, ఏదిగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏమంటే ఫ్రెండ్స్, నొప్పించక తానొవ్వక తప్పించక తిరుగువాడి ధన్యుడు సుమతి అన్నట్టు, భర్త మీద చిరాకు పడో భార్య మీద చిరాకు పడో ఎటో వెళ్ళడం అనేది ఇది ఉంటుంది. అట్లాంటప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పుకోండి. ఏమమ్మా నాకు వీలైతలేదు, నేను కొంచెం ప్రశాంతంగా ప్లేస్లో పోయేస్తా, మీకు ఇష్టం ఉంటే ఉండాలి, లేకుంటే నాతో కూడా రండి, ఇంట్లో వాళ్ళకి పెద్దలకు పర్మిషన్ తీసుకొని రండి అని చెప్పండి. కానీ ఎటో వెళ్ళిపోతే కూడా అందులో కూడా వేరే అర్థాలు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఫంక్షన్ జరుగుతుంటే ఇట్లా వెళ్ళిపోయినరు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మంది ఎక్కువ ఉంటే కూడా కొందరు భరించలేరు ఫ్రెండ్స్. అది కూడా మన బాడీ తత్వమా మానసిక తత్వమా అనేది కూడా అది కూడా కరెక్టే. అందరికీ కూడా మందిలా కలవాలనేది ఉండదు. కొందరికి హెడేక్ వస్తుంటుంది, అది కూడా అందరికీ. కొందరు మంచిగా ఫ్రీగా కలిసిపోతుంటారు, కానీ కొందరికి అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొత్త మనుషులను చూసినా కూడా కొత్తగా అంత సౌండ్స్ కానీ కొంచెం మాట్లాడడానికి కూడా ఇదిగా కొందరికి తొందరగా ఇది కాదు. అట్లాంటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు ఏదో ఒకటి చెప్పి నేను మళ్ళీ వస్తా అనేసి చెప్పి వెళ్తే అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది. అందులో ఇబ్బంది అయినా కూడా ఒక్క మాట చెప్పి నేను మళ్ళీ వస్తా అని చెప్పేస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఈ వీడియో ఎప్పటి నుండో తీస్తా అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే తీస్తున్నా. ఇంకా ఉంటా ఫ్రెండ్స్. నాకైతే ఇది ఇంకా బాగా చెప్పాలని ఉంది ఫ్రెండ్స్ చాలా. ఎందుకంటే అందరు చాలామంది ఇబ్బంది పడి ఉంటారు. పెళ్ళిళ్ళ డ్యాన్సులు డీజే సౌండ్లు అయితే మునిపైతే ఇంకా ఎక్కువ విపరీతమైన సౌండ్లతోని ఇది చేస్తుండ్రి. ఇక చాలా ఇబ్బందికరం అండి ఈ సౌండ్లను భరించడం. ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్.
మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎంతో కనీసం 100 మంది చూస్తున్నారు. ఒక్కొక్కటి మన చిన్న షార్ట్ అయితే 2500 చూసిండ్రు. లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నచ్చిందా లేదా అనేది కూడా మీరు తెలియజేస్తే కొంచెమైనా నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఫ్రెండ్స్. ఏంటంటే ఏదో ఒకటి అన్నట్టుగా వీడియోస్ అయితే ఏదో పూల చెట్లు అవి ఇవైనా తీస్తుండ్రు. నేను కూడా ఏదో నా కోసమో మీకోసమో అన్నట్టు ఇది వీడియోస్ పెడుతున్నా అందరి కోసం. లైక్ చేయడము, చిన్న కామెంట్ అన్నా మంచిగా ఉందని చెడ్డగా ఉందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.